హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్లో మనం ఫైనల్ అకౌంట్స్ నుంచి ఫిఫ్త్ ప్రాబ్లం తీసుకుందామండి. మనకి నిన్న అండ్ అదే అంతకుముందు క్లాస్లో 1, 2, 3, 4 క్లాసెస్లో మనకి ట్రేడింగ్ అకౌంట్ ఏమో ఫస్ట్ ప్రాబ్లం, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఓకేనా. తర్వాత వచ్చేటప్పటికి మనకి పార్ట్నర్షిప్ ఫర్మ్స్ XYZ పార్ట్నర్స్ వాళ్ళు నెట్ ప్రాఫిట్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు అనే విషయంలో మనం చేసామండి. మొత్తం 1, 2, 3, 4 అయిపోయినాయి. ఇవాళ మన ఫిఫ్త్ ప్రాబ్లం. నిన్నటి వరకు ఏంటి అంటే 175 పేజ్ వరకు మనకి స్టార్ట్ అయిన తర్వాత 175 పేజ్లో ఫోర్త్ ప్రాబ్లం కూడా కంప్లీట్ చేసామండి. దాని సొల్యూషన్ వచ్చేటప్పుడు 175, 176, 178 వరకే మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఏంటి అంటే ఈ క్లాస్లో మనం ఫిఫ్త్ ప్రాబ్లం, ఈ ఫిఫ్త్ ప్రాబ్లంలో మనకి ట్రేడింగ్, P&L అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్, దీని గురించి మొత్తం అడ్జస్ట్మెంట్స్ కూడా కొంచెం డెప్త్గానే వెళ్ళారు. ఎనాలిసిస్ చేద్దామండి. స్క్రీన్ షేర్ చేస్తున్నా అండి. ఓకే, ఇదిగోండి ఫిఫ్త్ ప్రాబ్లం. పేజ్ నెంబర్ చూద్దామండి ఒకసారి. 178, పేజ్ నెంబర్ 178, ఇల్యూస్ట్రేషన్ 5. మిస్టర్ అరవింద్ కుమార్ has small business enterprise. He has given the trial balance as at 31st March 2022. ఓకే, ఏమి ఇచ్చారు చూద్దాం. మిస్టర్ అరవింద్ కుమార్స్ క్యాపిటల్ 1,00,000 రూపీస్. తెలిసిందే కదండి, ఇది చెప్పేది ఏముంది. బ్యాలెన్స్ షీట్, మెషినరీ, బ్యాలెన్స్ షీట్, అసెట్. ఏమైనా డిప్రిసియేషన్స్ అడ్జస్ట్మెంట్లో ఉంటే కనుక ఈ మెషినరీలోంచి తీసేయాలి. అడ్జస్ట్మెంట్లో ఉన్న డిప్రిసియేషన్ని ఇంకోసారి తీసుకెళ్ళి P&L అకౌంట్లో లాస్ కింద డెబిట్ సైడ్ చూపిద్దాం. డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ ఇదేంటి, అడ్జస్ట్మెంట్ కాదు, మనకి ట్రయల్ బ్యాలెన్స్లో ఇచ్చినటువంటి డిప్రిసియేషన్, మెషినరీ మీద డిప్రిసియేషన్. దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి P&L అకౌంట్లో డెబిట్ సైడ్ వేస్తాము. ఓకేనా. దీన్ని ఇంకా అసెట్ నుంచి తీసేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ ఇక్కడ అడ్జస్ట్ అయ్యే 36,000 అని చెప్పేసి రాసి తర్వాత 4,000 రూపీస్ అనేది మనకి లాస్ కింద చూపించారనమాట. అంటే ఇక్కడ 40,000 రూపీస్ అసెట్ అయితే 4,000 తీసేసి 36,000 నెట్ అసెట్స్ గా చూపించారు. సో ఇలా మనకి డిప్రిసియేషన్స్ ఈ ట్రయల్ బ్యాలెన్స్ లో కనుక ఇస్తే డైరెక్ట్ గా P&L అకౌంట్ లో వేసేయాలి. మళ్ళీ 36,000 నుంచి తీసేయకూడదు. ఆల్రెడీ 40,000 అయితేనే 4,000 రూపీస్ ఇలా రాసి 36,000 గా చూపించారు. అది రిపేర్స్ టు మెషినరీ P&L అకౌంట్, రిపేర్స్ టు మెషినరీ P&L అకౌంట్, వేజెస్ ట్రేడింగ్ అకౌంట్, సాలరీస్ P&L అకౌంట్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ మిస్టర్ అరవింద్ కుమార్. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఆదాయపు పన్ను అండి. అరవింద్ కుమార్ అనే ఈ ప్రొపరేటర్కి వచ్చేటటువంటి ఆదాయపు పన్ను. దీన్ని ఏంటి అంటే పర్సనల్ గా అంటే డ్రాయింగ్స్ గా ట్రీట్ చేసేసి దీన్ని మనం ఎక్కడేస్తాము అంటే క్యాపిటల్ నుంచి లెస్ చేసి చూపిస్తాము బ్యాలెన్స్ షీట్ లో. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్. అర్థమవుతుందండి. ఇన్కమ్ ట్యాక్స్ మనం ఏం చేస్తాము అంటే ఈ ఇక్కడ మనం P&L అకౌంట్ మనం ఎక్స్పెన్స్ కింద చూపించకూడదండి. ఈయన అరవింద్ కుమార్ కి వచ్చేటటువంటి ఆ, ఆదాయాలు ఏవైతే ఉందో దాని మీద పే చేసేటటువంటి ట్యాక్స్ అన్నమాట. దీన్ని మనం ఏం చేస్తాము అంటే డ్రాయింగ్స్ గా ట్రీట్ చేసేసి బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ నుంచి లెస్ చేస్తాము, గుర్తుపెట్టుకోండి. క్యాష్ ఇన్ హ్యాండ్ తెలిసిందే, ఇది బ్యాలెన్స్ షీట్. ల్యాండ్ అండ్ బిల్డింగ్ బ్యాలెన్స్ షీట్, డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్. ఓకే, సేమ్ మనకి రిపేర్స్ డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ లాగానే డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్ అన్నారు. దీన్ని నేరుగా P&L అకౌంట్ లో రాసుకుంటాం అంతే. పర్చేజెస్ తెలుసు, రిటర్న్స్ పర్చేజెస్ నుంచి లెస్ చేస్తాము. సేల్స్, నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్ ఏమైనా ఉంటే కనుక లెస్ చేస్తామండి. పాయింట్ ఎక్కడ ఇచ్చారు చూద్దాము. తర్వాత అక్రూడ్ ఇన్కమ్ 3,000 రూపీస్ అంటే ఇన్కమ్ రావాల్సి ఉందన్నమాట. ఇన్కమ్ టు బి రిసీవ్డ్ అని అర్థం. ఇన్కమ్ టు బి రిసీవ్డ్ ఇది అడ్జస్ట్మెంట్ కాదండి. దీన్ని మనం డైరెక్ట్ గా బ్యాలెన్స్ షీట్ తీసుకెళ్ళిపోయి అసెట్ సైడ్ అక్రూడ్ ఇన్కమ్ గా చూపిస్తాం, రావాల్సినటువంటి ఇన్కమ్. నెక్స్ట్ సాలరీస్ అవుట్ స్టాండింగ్ అంటే పే చేయాల్సినటువంటి సాలరీస్. దీన్ని కూడా మనం బ్యాలెన్స్ షీట్ తీసుకెళ్ళిపోయి డైరెక్ట్ గా మనం లయబిలిటీస్ సైడ్ రాస్తాం అనమాట. అంటే కరెంట్ లయబిలిటీ, కరెంట్ అసెట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. బిల్స్ రిసీవబుల్ బ్యాలెన్స్ షీట్ ఐటము. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, దీని గురించి అడ్జస్ట్మెంట్స్ ఉంటే కనుక దాని ప్రకారంగా మనం చేద్దాం. బిల్స్ పేయబుల్ బ్యాలెన్స్ షీట్. బ్యాడ్ డెట్స్ 2,000 రూపీస్ అండి.
మనకి ఎప్పుడైనా సరే ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చిన బ్యాడ్ డెట్స్ ని మనం పిఎండ్ఎల్ అకౌంట్ లో రాసుకుంటాము. అడ్జస్ట్మెంట్ గా ఇచ్చిందైతేనేమో పిఎండ్ఎల్ అకౌంట్ లోను రాసుకుంటాము. నెక్స్ట్ డెటార్స్ నుంచి మనం డిడక్ట్ చేసి చూపిస్తాము. డిస్కౌంట్ ఆన్ పర్చేజెస్ మీద తగ్గింపు అండి మనకి. ఈ డిస్కౌంట్ ఆన్ పర్చేసెస్ అంటే మనం కొన్నటువంటి సరుకు మీద వచ్చినటువంటి మనకి తగ్గింపు కాబట్టి దాన్ని మనము పిఎండ్ఎల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ చూపిస్తామండి. ఓకేనా. డెటార్స్ తెలుసు పాయింట్, క్రెడిటార్స్ తెలిసిందే కదా పాయింట్. నెక్స్ట్ ఓపెనింగ్ స్టాక్ 74,000 రూపీస్. ఇది మనకి సమ్ము మొత్తం కూడా. అయితే అడ్జస్ట్మెంట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. స్టాక్ యాజ్ ఆన్ 31st March 2022 వాజ్ వాల్యూడ్ ఎట్ 60,000 రూపీస్. క్లోజింగ్ స్టాక్ 60,000 రూపాయలుగా వాల్యూ చేశారు. తర్వాత రైటింగ్ ఆఫ్ ఫర్దర్ 6,000 యాజ్ బ్యాడ్ డెట్. ఫర్దర్ అని ఎందుకు అన్నారంటే ఆల్రెడీ బ్యాడ్ డెట్స్ 2,000 ఇచ్చారు. ఆ 2,000 సరిపోవంట, ఇంకో 6,000 రూపాయలు బ్యాడ్ డెట్స్ గా రద్దు చేయమన్నారు. ఇంకా ఎవరో గానీ మనకి అమౌంట్ ఎవరి నుంచి, ఇది డెటార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఇంకో 6,000 రూపీస్ అమౌంట్ రావని నిర్ధారణ అయింది. సో మనం ఇంకొక 6,000 రూపాయలని మనం పిఎండ్ఎల్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాస్తాము. ఈ 6,000 రూపీస్ ని డెటార్స్ నుంచి డిడక్ట్ చేస్తాము. తర్వాత మెయింటైన్ ఎ ప్రొవిజన్ ఆఫ్ 5% ఆన్ డౌట్ఫుల్ డెట్స్. ఏమండి ప్రొవిజన్ అనేది మనకి ఇక్కడ 5% క్రియేట్ చేయమన్నారు. ఆల్రెడీ క్రియేట్ చేసిన ప్రొవిజన్ ఎంత ఉంది అంటే 10,000 ఉంది. ఓకేనా. ఇది ఓల్డ్, ఇప్పుడు ఇచ్చింది న్యూ అని అంటారు. సరే అంటే ఏంటి, టోటల్ గా 5% ఉంటే సరిపోతుంది. ఆల్రెడీ 10,000 ఉంది. అసలు ఎంత ఉంది ఇప్పుడు 5% కాడికి ఎంత ఉండాలనేది చూద్దాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్, గూడ్స్ కాస్టింగ్ 10,000 rupees were sent on approval basis to a customer for 12,000 rupees on 30th March 2022. This was recorded as actual sales. ఏమంటే అప్రూవల్ బేసిస్ మీద పంపించినవి అప్పుడే యాక్చువల్ సేల్ కింద పరిగణించకూడదు. ఓకేనా. అవి ఏంటి, రిటర్న్ ఆర్ సేల్ బేస్ అనమాట. రిటర్న్ ఆర్ అంటే ఏంటి, రిటర్న్ అయినా చేయొచ్చు అనమాట. వాళ్ళు రిటర్న్ అయినా అవ్వచ్చు, లేదంటే సేల్. సో అందుకని అప్పుడే మనం సేల్ కింద ట్రీట్ చేయకూడదు. కాబట్టి ఇక్కడ ట్రీట్ చేశారు కాబట్టి ఏం చేస్తారు అంటే ఈ 12,000 రూపీస్ ని సేల్స్ నుంచి డిడక్ట్ చేయాలండి. ఓకేనా. అంటే అమ్మకం అయినట్టు రాసాం కాబట్టి సేల్స్ నుంచి డిడక్ట్ చేయాలి. అయితే మనం సేల్ చేసాము, అయితే డెటార్స్ నుంచి అమౌంట్ రావాల్సినట్టుగా కూడా రాసుకుంటాం కాబట్టి డెటార్స్ నుంచి కూడా లెస్ చేయాలి. రెండిట్లో నుంచి కూడా మనం 12,000 రూపీస్ ని లెస్ చేయాలండి. ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ సేల్స్ నుంచి 12,000, అలాగే అసెట్ సైడ్ డెటార్స్ నుంచి 12,000 రూపీస్ లెస్ చేయాలి. మరి 10,000 రూపీస్ మరి స్టాక్ గా చూపించాలండి. దీన్ని క్లోజింగ్ స్టాక్ గా మనం చూపించి ట్రేడింగ్ అకౌంట్ లో క్లోజింగ్ స్టాక్ ఏదైతే ఉందో ఆ క్లోజింగ్ స్టాక్ కి 10,000 రూపీస్ ని యాడ్ చేయాలి. ఈ 2,000 రూపీస్ ఏంటి అంటే ప్రాఫిట్ కలిసి ఉందని అర్థము. సేల్స్ నుంచి ఏమో 12,000 తీసేయాలి, అలాగే డెటార్స్ నుంచి 12,000 తీసేయాలి. అయితే స్టాక్ ఉన్నట్టుగా మనం ఏంటి అంటే సేల్స్ కింద చూపించలేదు కాబట్టి మనం స్టాక్ కింద దాన్ని క్లోజింగ్ స్టాక్ కి యాడ్ చేసి చూపించాలన్నమాట. అది దాని ట్రీట్మెంట్. నెక్స్ట్ 2,400 పెయిడ్ యాజ్ రెంట్ ఫర్ ఆఫీస్ రెంట్ అట్ ఇది వాజ్ డెబిటెడ్ టు ల్యాండ్ లార్డ్స్ అకౌంట్ అండ్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ డెటార్స్. చూడండి దీన్ని ఏం చేశారు, డెటార్స్ లో ఇంక్లూడ్ చేశారంటండి. 2,400ని డెటార్స్ లో ఎలా ఇంక్లూడ్ చేస్తారండి. సో మనం డెటార్స్ ని డిడక్ట్ చేస్తాము. తర్వాత రెంట్ అకౌంట్ ఏదైతే ఉందో రెంట్ అకౌంట్ కి యాడ్ చేస్తాము, లేదంటే పిఎండ్ఎల్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాస్తాము రెంట్ పెయిడ్ లాగా. తర్వాత జనరల్ మేనేజర్ ఈజ్ టు బి గివెన్ కమిషన్ ఎట్ 10% ఆఫ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ఛార్జింగ్ హిజ్ కమిషన్. ఇదిగోండి, ఆఫ్టర్ ఛార్జింగ్ కమిషన్ ఛార్జ్ చేసిన తర్వాత ఉండేటటువంటి నెట్ ప్రాఫిట్ మీద 10% ఇవ్వాలట. తర్వాత అదేంటో చూద్దాం. వర్క్స్మెన్ మేనేజర్ ఈజ్ టు బి గివెన్ ఏ కమిషన్ ఎట్ 12% ఆఫ్ నెట్ ప్రాఫిట్ బిఫోర్ ఛార్జింగ్ జనరల్ మేనేజర్స్ కమిషన్ అండ్ హిజ్ ఓన్. ఈ 2 పాయింట్స్ చెప్తానండి. ఇవి మనకి ఎంసీక్యూలో ఇవ్వదగిన క్వశ్చన్స్. ఇది ఎంసీక్యూలో ఇవ్వదగిన క్వశ్చన్. అలాగే ఇక్కడ ప్రొవిజన్ ఉంది కదండి, బ్యాడ్ డెట్ ప్రొవిజన్, ఇది కూడా ఎంసీక్యూలో ఇవ్వదగిన క్వశ్చన్ ఇచ్చారు కూడా, బ్యాడ్ డెట్స్ ప్రొవిజన్ కూడా. ఓకే అండి. మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క పాయింట్ సమ్ చేసేద్దామంటారా. సమ్ చేసే కన్నా అడ్జస్ట్మెంట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతానండి నేను. మనకి ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం, మీకు అర్థం కావడం కావాలి. ఎవరైనా కామెంట్లో లేదండి మాకు మొత్తం సమ్ చెప్పండి పక్కన చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏం రాస్తామండి మనము, ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ టూ ఓపెనింగ్ స్టాక్ తో స్టార్ట్ అవుతాం. ఎక్కడుంది వెతకండి ఓపెనింగ్ స్టాక్, ఇదిగోండి. ఓపెనింగ్ స్టాక్ డెబిట్ సైడ్ 74,000 రూపీస్ ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాస్తామండి. 74,000తో స్టార్ట్ చేస్తాం. తర్వాత పర్చేసెస్ ఎక్కడున్నాయి వెతుకుదామండి. పర్చేసెస్ ఇదిగోండి,
ట్రేడింగ్ అకౌంట్లో 2,55,000 రాసుకుని దాంట్లో నుంచి 3,000 లెస్ చేసుకుని ఎంత చూపిస్తామండి? 2,47,000 రూపీస్ చూపిస్తాం. అంతే, ఈ ట్రీట్మెంట్ అయిపోయింది అక్కడికి. ఓకే, ట్రేడింగ్ అకౌంట్లో 2 ఐటమ్స్ అయిపోయినాయి. మళ్ళీ ట్రేడింగ్ అకౌంట్లో 3వ ఐటమ్ వేజెస్ దగ్గరికి రండి. 54,000, నో అడ్జస్ట్మెంట్ ఫర్ వేజెస్. సో డైరెక్ట్ 54,000 రూపీస్ రాసేస్తాం. 3 పాయింట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ క్యారేజ్ ఇన్వర్డ్స్ ఏమైనా ఉన్నాయేమో ఎతుకుదామండి. క్యారేజ్ ఇన్వర్డ్స్ నాకు ఎక్కడా కూడా తగలేదు. మనం మొత్తం సమ్ చదువుకుంటూ వెళ్ళిపోయాము. క్యారేజ్ ఇన్వర్డ్ లేవు. నాకైతే ఈ 3 పాయింట్సే కనిపిస్తున్నాయి. ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. సో క్రెడిట్ సైడ్ వచ్చేసరికి చూద్దామండి. క్రెడిట్ సైడ్ సేల్స్ వచ్చేటప్పటికి ఇదిగోండి 4,98,000 రూపీస్ సేల్స్. సో మనం ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ నా ఇదిగోండి ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ నా సేల్స్ రాస్తాం కదండి. బై సేల్స్ అని రాసి 4,98,000 రూపీస్ రాసి దాంట్లో నుంచి లెస్ సేల్స్ రిటర్న్స్ తీసేద్దాం. సేల్స్ రిటర్న్స్ ఉన్నాయా అంటే నాకు ఎక్కడా కనిపించలేదు. సేల్స్ రిటర్న్స్ ఎక్కడా కూడా లేవు. ఓకే, సేల్స్ రిటర్న్స్ లేవండి సమ్లో. రైట్. కానీ మనకి ఏంటంటే ఒక అడ్జస్ట్మెంట్ పాయింట్ ఉంది. ఏంటంటే ఇదిగోండి, గూడ్స్ కాస్టింగ్ 10,000 రూపీస్ వర్ సెంట్ ఆన్ అప్రూవల్ బేసిస్ టు ఏ కస్టమర్ ఫర్ 12,000 రూపీస్. ముందు సేల్స్ నుంచి తీసేద్దామండి, తర్వాత డెటార్స్ నుంచి తీసేద్దాం. సో మనం 12,000 రూపీస్ డిడక్ట్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది అంటే 4,76,000 రూపీస్ వస్తుంది సేల్స్. ఓకేనా, ఇదేంటి ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ మనం రాసాము. తర్వాత దీని కింద మళ్ళీ ఏం రాస్తామండి? బై క్లోజింగ్ స్టాక్ ఎంత అన్నారండి? క్లోజింగ్ స్టాక్ ఇదిగోండి అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో స్టాక్ యాజ్ ఆన్ 31st March 2022 వాజ్ వాల్యూడ్ 60,000 రూపీస్. దీనికి మనము ఏవైతే మనం సేల్ కింద ట్రీట్ చేయలేదో సేల్ ఆన్ అప్రూవల్ బేస్ కాబట్టి సేల్ ఆర్ అప్రూవల్ బేస్ అనమాట. రిటర్న్ ఆర్ అప్రూవల్ అంటే ఏంటి? సరుకు రిటర్న్ కూడా రావచ్చు కాబట్టి దాన్ని సేల్ కింద అప్పుడే ట్రీట్ చేయకూడదు కాబట్టి మనం లెస్ చేసాం. అయితే అందుకనే మనం క్లోజింగ్ స్టాక్ లో ఈ 10,000 రూపీస్ యాడ్ చేసుకుని రాసుకోవాలి. సో మొత్తం 60,000 రూపీస్ క్లోజింగ్ స్టాక్ అయితే ప్లస్ 10,000 రూపీస్ యాడ్ చేస్తే మొత్తం 70,000 రూపీస్ అండి. మనం ఇలా చేస్తాం ట్రీట్మెంట్. ఇంకా నాకు తెలిసి మనకి ట్రేడింగ్ అకౌంట్ లో ఇంతకన్నా పాయింట్స్ ఏమి రావు. ఒకసారి చూద్దాం, చూడండి. ఇదిగోండి ఓపెనింగ్ స్టాక్ ఇదిగోండి 74,000. పర్చేజెస్ లో నుంచి రిటర్న్స్ తీస్తే 2,44,000. వేజెస్ కి నో అడ్జస్ట్మెంట్ 54,000. సేల్స్ 4,98,000. 12,000 రూపీస్ లెస్ చేస్తే 4,86,000. నేను 96 రాశానండి, 76 రాశానండి ఇందాక. 4,86,000. తర్వాత క్లోజింగ్ స్టాక్ ఫినిష్డ్ గూడ్స్ ప్రాఫిట్ కలుపుకూడదండి. సో అందుకనే 10,000 రూపీస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ రాసాము 70,000. సో టోటల్ అమౌంట్ 5,56,000 రూపీస్. దాంట్లో నుంచి ఈ 3 అమౌంట్స్ తీసేస్తే 1,81,000 రూపీస్ మనకేంటి అంటే ఇదిగోండి ట్రేడింగ్ అకౌంట్ రాసాం కదండి. గ్రాస్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్డ్ 1,81,000 రాసాం. క్లియర్ అయినా? ఇది P&L అకౌంట్ స్టార్ట్ అయింది. లేదా అంటే కంటిన్యూగా చేసేయచ్చండి. మనం ట్రేడింగ్ అకౌంట్ తో పాటు కంటిన్యూగా చేసేయచ్చు. తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ మనం P&L అకౌంట్ లో ఏమేమి రాస్తామనేది చూద్దామండి. ఒక్క నిమిషం. క్యాపిటల్ బ్యాలెన్స్ షీట్ ఇప్పుడే ముట్టుకోవద్దు. డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ 4,000 రూపీస్ ను ఎక్కడ రాద్దామండి? P&L అకౌంట్ లో డెబిట్ సైడ్ రాద్దాము. P&L అకౌంట్ రైట్ 4,000 రూపీస్ రాద్దాం. రిపేర్స్ 5,200 రాద్దాం. నెక్స్ట్ శాలరీస్ 21,000 రూపీస్ అండి. ఇక్కడ మీరు అనొచ్చు శాలరీస్ కి సంబంధించి ఒక పాయింట్ ఉంది ఇక్కడ. ఎక్కడంటే ఒక్క నిమిషం. శాలరీస్ కి సంబంధించి శాలరీస్ అవుట్ స్టాండింగ్ 4,000 రూపీస్ ఉంది. ఈ 4,000 రూపీస్ ని మనము డైరెక్ట్ గా బ్యాలెన్స్ షీట్ లో తీసుకోవాలి. దీనిని రాయమాకండి. సో మనం ఇప్పుడు శాలరీస్ కూడా రాసుకోవాలండి. P&L అకౌంట్ డెబిట్ సైడ్ ఎన్ని పాయింట్స్ అండి? ఇప్పుడు డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ, రిపేర్స్ ఆన్ మెషినరీ, శాలరీస్ 21,000 రూపీస్. ఈ 3 పాయింట్స్ రాసుకున్న తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, దీన్ని కూడా రాసేద్దాం. డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్ 5,000 రూపీస్. ఇంతవరకు చూద్దామండి P&L అకౌంట్ లో. నెక్స్ట్ మళ్ళీ వేరే పాయింట్స్ కి వద్దాం మనం. చూడండి, శాలరీస్ 21,000 నో అడ్జస్ట్మెంట్. రిపేర్స్ ఆన్ మెషినరీ 5,200. డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ 4,000. డిప్రిసియేషన్ ఆన్ బిల్డింగ్ 5,000 రూపీస్. ఇంతవరకు మనం ఆల్రెడీ అక్కడ చూసాం. రైట్, ఈ పాయింట్స్ అయిపోయినాయి. తర్వాత చూద్దాం ఆగండి. ఓకే, ఇంతవరకు పాయింట్స్ రాసేసాము. సిసి బ్యాంక్ అన్నారండి. ఇక్కడ ఏంటి అంటే ఓవర్ డ్రాఫ్ట్ అని అర్థము. క్రెడిట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని మనం బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ రాస్తాం. వదిలేయండి. అక్రూడ్ ఇన్కమ్ అంటే రావాల్సినటువంటి ఇన్కమ్. ఇందాక చెప్పాను బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్.
ఇప్పుడు మాట్లాడొద్దు. శాలరీస్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ, బిల్స్ రిసీవబుల్ బ్యాలెన్స్ షీట్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్ చెప్తాను నేను ఇప్పుడు. తర్వాత బిల్స్ పేయబుల్, బిల్స్ పేయబుల్ ఇప్పుడు రాయము. ఇప్పుడు బ్యాడ్ డెట్స్ పాయింట్కి రండి. బ్యాడ్ డెట్స్ 2000 రూపీస్ అండి. దీని ముందు రాసేస్తాము. ఎక్కడ రాస్తామండి? ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇది పిఎన్ఎల్ అకౌంట్ కదండి. పిఎన్ఎల్ అకౌంట్ అయితే మనం ఏం చేస్తామంటే బ్యాడ్ డెట్స్, బ్యాడ్ డెట్స్ ఎంతండి? బ్యాడ్ డెట్స్ ఇదిగోండి, ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చిన బ్యాడ్ డెట్స్ 2000 రూపీస్. ఓకే, దీనికి మనం అడిషనల్ బ్యాడ్ డెట్స్ యాడ్ చేస్తామండి. అడిషనల్ బ్యాడ్ డెట్స్ మనకు సమ్ లో ఉన్నాయి. ఇదిగోండి, అడ్జస్ట్మెంట్ లో సెకండ్ పాయింట్ చూడండి. అడ్జస్ట్మెంట్ లో సెకండ్ పాయింట్ ఫర్దర్ బ్యాడ్ డెట్స్ అన్నారు చూసారా, 6000 రూపాయలు. ఓకే, 6000 రూపీస్ యాడ్ చేసాము. తర్వాత ప్రొవిజన్ కూడా ఉంది, 5% ప్రొవిజన్ కూడా ఉంది. ఆ ప్రొవిజన్ మనం ఎక్కడ ప్రొవైడ్ చేస్తాము అంటే మన డెటార్స్ ఉన్నారు కదండి, డెటార్స్ మీద. ఒక్కసారి నేను ఇక్కడ బ్యాలెన్స్ షీట్ కూడా చూసి చెప్తాను చూడండి. బ్యాలెన్స్ షీట్ వేస్తే మనకి డెటార్స్ ఎంత ఉన్నారో తీసుకోండి. ముందు బ్యాలెన్స్ షీట్ లో డెటార్స్ బ్యాలెన్స్ షీట్ నుంచి తీసుకుంటే డెటార్స్ ఇదిగోండి పాయింట్ 70,000 రూపీస్ డెటార్స్, 70,000 రూపీస్ డెటార్స్. ఓకేనా? అయితే మనం సేల్ అయిపోయినట్టు మనం సేల్ కింద ట్రీట్ చేసుకుని అమౌంట్ వస్తుంది అని రాసుకున్నామండి. ఏది? సేల్ ఆర్ అప్రూవల్ బేస్ మీద పంపించినటువంటి, సేల్ ఆర్ రిటర్న్ అప్రూవల్ బేస్ మీద పంపించినటువంటి ఈ 12,000 రూపీస్ కూడా దానిలో కలిసి ఉన్నాయి. అమౌంట్ రావాల్సినట్టు రాసుకున్నాము. ఓకేనా? యాక్చువల్ సేల్ అయితే జరగలేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఎప్పుడైనా కానీ రిటర్న్ చేయొచ్చండి. అందుకని మనం సేల్ కింద ట్రీట్ చేయకూడదు. ముందు ఈ అమౌంట్ లెస్ చేస్తే మీకు ఎంత అమౌంట్ వస్తుందండి? ఇక్కడ మనకి లెస్ చేస్తే 58,000 రూపీస్ వస్తుందండి. ఓకేనా? ఇవి మనకి యాక్చువల్ డేటాస్. అయితే ఈ 58,000లో మనం ఏం చేయాలి? 5% డౌట్ఫుల్ డేట్స్ క్రియేట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ మనము అడ్జస్ట్మెంట్ గా ఇచ్చినటువంటి అడ్జస్ట్మెంట్ బ్యాడ్ డేట్స్ నే తీసేయాలండి. ఈ 6,000 రూపీస్ ముందు ఇవి రావు అని నిర్ధారణ అయిపోయింది అనమాట. కాబట్టి ముందు బ్యాడ్ డేట్స్, దీన్ని ఏమంటామంటే ఫర్దర్ బ్యాడ్ డేట్స్ మాత్రమే తీసేయాలి. ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చిన బ్యాడ్ డేట్స్ తీసి వేయకూడదు. ఇది ఎంసీక్యూలో రిపీట్ అవుతుంది ఇలాంటి క్వశ్చన్. సో 52,000 రూపీస్ ఉందండి. రైట్? ఇది యాక్చువల్ గా వసూలు అవేవి. ఇప్పుడు దీని మీద 5% ప్రొవిజన్ ఏర్పాటు చేయాలి. సో మనం 52,000 ఇంటూ 5/100 ఎంత అమౌంట్ చూద్దాం. 2,700 వచ్చిందండి. ఒకసారి చూద్దాం. 52,000 ఇంటూ 52,000 ఇంటూ 5/100 ఈజ్ ఈక్వల్ టు 2,600 వచ్చింది. ఏంటి? ఆగండి, నేను తప్పు చేశానా? 5,200 ఇంటూ 5/100 ఈజ్ ఈక్వల్ టు 5%. 2,600 రూపీస్ వచ్చింది. సారీ, 2,600 రూపీస్ వచ్చిందండి. రైట్? అంటే ఇప్పుడు మనల్ని ఇంత బ్యాడ్ డేట్స్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది అంటున్నారు. ఆల్రెడీ మనకి సమ్లో దాన్నే మనకు చెప్తుంటారు, ఓల్డ్ బ్యాడ్ డేట్స్, ఓల్డ్ ప్రొవిజన్ అంటారు. ఎంత ఉంది అంటే 10,000 రూపీస్ ఉంది. ఓల్డ్ ప్రొవిజన్ 10,000 రూపీస్ ఉందండి. ఓకేనా? 10,000 రూపీస్ ఉంది. రైట్? దీన్ని టూ టైప్స్ గా మనం చేయొచ్చండి ఈ సమ్ని. ఎలా అంటే ఇప్పుడు ఈ 10,000 రూపీస్ లో నుంచి ఈ 2,600 రూపీస్ తీసేసి ఎంత ఎక్సెస్ గా ఉందో, అర్థమవుతుందండి? ఎంత ఎక్సెస్ గా ఉందో అంత అమౌంట్ ని మనం పిఎన్ఎల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాయొచ్చు. క్రెడిట్ సైడ్ రాయొచ్చు. ఇక్కడ ఎంత తీసేయాలండి మరి? బ్యాలెన్స్ షీట్ లోనేమో ఇప్పుడు 5% ప్రొవిజన్ ఉంది కదండి. ఎంత? 2,600 రూపీస్ లెస్ చేసేసి చూపిస్తే సరిపోతుంది. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అయిపోయింది. మరి పిఎన్ఎల్ అకౌంట్ లో ఎంత రాయాలి అంటే రెండు ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఒక ట్రీట్మెంట్ ఏంటంటే మనకి ఓల్డ్ ప్రొవిజన్ అంటే ఏంటి? పిఎన్ఎల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ ఇచ్చిన ప్రొవిజన్ ఎక్కువ ఉంది కాబట్టి అది ఎంత ఎక్కువ ఉందో అంతవరకు మనము, అంటే ఎంత ఎక్కువ ఉందండి మనకి? 7,400 రూపీస్ ఉంది. దానిని పిఎన్ఎల్ అకౌంట్ లో క్రెడిట్ లో రాయొచ్చు. లేదంటే ఎలా చేయొచ్చు అంటే ఇక మనం లైన్ గా చూడండి, ఇక్కడ ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎంత ఉందండి ఇప్పుడు? న్యూ ఎంత ఉంది మనకి చూడండి. ఈ 2,600 ఉంది కదా న్యూ ప్రొవిజన్. ఓకే, అంటే డైరెక్ట్ గా మనం పిఎన్ఎల్ అకౌంట్ లో కూడా రాయొచ్చు. చెప్తానాకండి నేను క్యాలిక్యులేషన్ చేసి మీకు. మైనస్ రెండు రకాల ట్రీట్మెంట్స్ అన్నమాట దీనికి.
ఓకే. అంటే ఏంటంటే మనకి ఒకసారి ఎంసీక్యూలో మొన్న 2024 డిసెంబర్ పేపర్లో అడిగారండి. ఎంసీక్యూలో ఎలా అడిగారంటే పిఎన్ఎల్ అకౌంట్ కి నువ్వు ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారని అడిగారు. అలా అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే మొత్తం అమౌంట్ ఎంతైతే ఉందో దాని మొత్తాన్ని కూడా మనం పిఎన్ఎల్ అకౌంట్ లోనే అడ్జస్ట్ చేసేస్తాం అనమాట. ఏంటి పిఎన్ఎల్ అకౌంట్ లో ఈ బ్యాడ్ డెట్స్ కి అడ్జస్ట్ చేసాము. మనం దీనికి ముందు చేసిన సమ్లో ఎలా చేసాము అంటే ఇదిగోండి 10,000 రూపీస్ ఓల్డ్ ప్రొవిజన్ లో నుంచి న్యూ ప్రొవిజన్ మనం తీసేసి 7,400 రూపీస్ ని మనం పిఎన్ఎల్ అకౌంట్ క్రెడిట్ గా చేసాము. అలా అయినా చేయొచ్చు. మనం ఈ సమ్లో ఎలా చేశారో దాని ప్రకారమే ట్రీట్ చేద్దామండి. ఇంతకు ముందు సమ్లో మాత్రం ఎంత అమౌంట్ ఎక్కువ ఉందో క్రెడిట్ సైడ్ రాశారు. ఇంతకు ముందు సమ్లో మనకి ఈ సమ్లో ఎలా చేశారో దాని ప్రకారమే మనం చేద్దాము. ఇదిగోండి ఒక్క నిమిషం. ఇదిగోండి ఏంటి బ్యాడ్ డెట్స్ 2,000 రూపీస్, ఫర్దర్ బ్యాడ్ డెట్స్ 6,000 రూపీస్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ 2,480 రూపీస్. 2,480 రూపీస్ అనమాట. ఎలా వచ్చింది నీకు? ఇదిగోండి ఓపెనింగ్ 10,000 రూపీస్. ఇక్కడ వర్కింగ్ నోట్స్ చెప్తారు, ఒకసారి చూద్దాం. ప్రొవిజన్ సంబంధించి వర్కింగ్ నోట్స్ ఏం రాయలేదు. ఒక్క నిమిషం. మనకి అకౌంట్ టేస్ట్ చెప్తానండి మీకు. ఎందుకంటే ఎంసీక్యూలో అడుగున్నారు, మనకి పిఎన్ఎల్ అకౌంట్ లో వేసే చెప్పాము. ఇక్కడ ఒక పాయింట్, ఇంకొక పాయింట్ ఉందండి. ఒక్క పాయింట్ మిస్ చేసాం. 2,400 రూపీస్ పెయిడ్ యాజ్ రెంట్ ఫర్ ఆఫీస్ వాజ్ డెబిటెడ్ టు ల్యాండ్ లాట్స్ అకౌంట్ అండ్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ డెటార్స్. ఇక్కడ 2,400 రూపీస్ ని మనం మైనస్ చేయడం మర్చిపోయామండి డెటార్స్ లో. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ వేసాను కదా నేను. ఈ బ్యాలెన్స్ షీట్ లో ఈ ఫర్దర్ బ్యాడ్ డెట్స్ తీసేసే ముందు మనం 2,400 రూపీస్ ఏదైతే ల్యాండ్ లార్డ్ కి అంటే ల్యాండ్ లార్డ్ కి రెంట్ పే చేసింది ఏదైతే ఉందో అది డెటార్స్ నుంచి రావాల్సిన అమౌంట్ గా ట్రీట్ చేస్తూ రెంట్ ని ఇక్కడ కలిపారు. కాబట్టి మనం రెంట్ కూడా తీసేయాలి. ఈ పాయింట్ నేను చెప్పలేదు, అడ్జస్ట్మెంట్ లో ఇచ్చారు. ఇందాక చెప్పాను, ఇప్పుడు చెప్పలేదు. ఓకే, దాన్ని కూడా తీసుకుని మనం క్యాల్కులేట్ చేయాలండి. 58,000 రూపీస్ మైనస్ 2,400, 55,600 అండి. 55,600. ఓకేనా? ఇంతవరకు క్లియరేగా? ఇప్పుడు మనం దీంట్లో నుంచి ఫర్దర్ బ్యాడ్ డెట్స్ తీసేద్దాం. ఫర్దర్ బ్యాడ్ డెట్స్ నీకు ఎంత అంటే 6,000 రూపీస్ ఫర్దర్ బ్యాడ్ డెట్స్. 55,600 రూపీస్ మైనస్ 6,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 49,600. అంటే నికరంగా వసూలయ్యేటటువంటి డెటార్స్ అనమాట ఇవి. 49,600 రూపీస్. ఇప్పుడు మనము ఈ 49,600 రూపీస్ మీద ప్రొవైడ్ చేయాలి. ఇదండి మనం రెంట్ మనం లెస్ చేయకుండా చేసామండి. చిన్న మిస్టేక్ చేసాము. ప్రొసీజర్ మాత్రం మొత్తం నేను ఈ చెప్పినట్టేనండి. మనం ఒక అమౌంట్ డిడక్ట్ చేయలేదు, అడ్జస్ట్మెంట్ది. ఓకే, 49,600 మీద ఇప్పుడు 5% ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు చూద్దాం. 49,600 ఇంటూ 5/100 ఈజ్ ఈక్వల్ టు 2,480 వచ్చిందండి. 2,480. ఇదేంటి అంటే ఇప్పుడు మనకు న్యూ ప్రొవిజన్ అంటారు అనమాట. న్యూ ప్రొవిజన్, న్యూ కొత్తది. దీనికి రెండు రకాల ట్రీట్మెంట్స్ అన్నాను ఇందాకటి మాదిరి. ఎలా చెప్పాను కదండి, మనం పిఎన్ఎల్ అకౌంట్ లో దీని క్రెడిట్ సైడ్ ఆల్రెడీ 10,000 ఉంది. 10,000 కన్నా ఇది ఎంత ఎక్కువ ఉందో అది చూసుకుని ఆ రిమైనింగ్ అమౌంట్ ని ఇక్కడ రాసుకుని మామూలుగా టూ బ్యాడ్ డెట్స్. బ్యాడ్ డెట్స్ ఎంతండి? అసలు మనకు సమ్లో చెప్పిన బ్యాడ్ డెట్స్ 2,000 రూపీస్ ప్లస్ ఫర్దర్ బ్యాడ్ డెట్స్ 6,000 రూపీస్, మొత్తం 8,000 రూపీస్ గా చూపించేటటువంటి ఒక ట్రీట్మెంట్ మనం ప్రీవియస్ సమ్లో అలా చేసాము. అలా కాదు అనుకుంటే ఇంకో ట్రీట్మెంట్ మన సమ్లో ఎలా చేశారో అలా చెప్తా చూడండి. ఇప్పుడు ఏంటంటే దీని విషయము, ఆల్రెడీ ఉన్నటువంటి ప్రొవిజన్ ఏమో మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ అనుకుంటామండి. ఆల్రెడీ ఉన్నటువంటి ప్రొవిజన్ ని అంటే ఒక రకంగా నేను పిఎన్ఎల్ అకౌంట్ కి ఎంత అమౌంట్ మనం ట్రాన్స్ఫర్ చేస్తామనే దాని గురించి చెప్తున్నాను. అంటే దాని గురించి ఏంటంటే మనకి ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అకౌంట్ వేస్తారండి. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అకౌంట్ మీకు ఇది ఏంటంటే కొంచెం అర్థం కావడానికి చెప్తున్నాను. ఎంసీక్యూలో 2 times రిపీట్ అయింది కాబట్టి. సో ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ అనేది ఎప్పుడైనా సరే ప్రొవిజన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ మనకి సమ్లో ఇచ్చారండి 10,000 రూపీస్ ఓపెనింగ్ బ్యాలెన్స్, రైట్? అయితే బ్యాడ్ డెట్స్ ఉన్నాయి కదండి మనకు సమ్లో. బ్యాడ్ డెట్స్ 2,000 రూపీస్, అలాగే ఫర్దర్ బ్యాడ్ డెట్స్ 6,000 రూపీస్, మొత్తం ఎంత అండి? 8,000 రూపీస్ బ్యాడ్ డెట్స్, రైట్? తర్వాత మనకి క్లోజింగ్ ప్రొవిజన్ ఉంటుంది కదండి. ఓపెనింగ్ ప్రొవిజన్ ఇక్కడ రాసాం కదా. క్లోజింగ్ ప్రొవిజన్ అంటే మనకి ఇప్పుడు మనం కనుక్కున్నాం కదండి ఇప్పుడు ఎంత ఉంచాలి అనేసి.
అది వచ్చేటప్పటికి మనకి ఎంత ఉంది ప్రొవిజను? ఇదిగోండి ఇక్కడ చేశాంగా, 2480 రూపీస్. 2480 రూపీస్. రైట్. ఇప్పుడు మనం చూద్దాం బ్యాలెన్స్ చేసి. 10,480 క్రెడిట్ సైడ్ చూస్తే ఇటు కూడా 10,480. ఈ అమౌంట్ డిడక్ట్ చేస్తే 480 రూపీస్ని మనం బై పిఎండ్ఎల్ అకౌంట్ రాస్తామండి. పిఎండ్ఎల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేది 480 రూపీస్. ఇది ట్రీట్మెంట్. మనకి ఎంసీక్యూలో ఇచ్చారు 2 times. ఇలా ఈ 480 రూపాయలు తీసుకెళ్ళి మనం డైరెక్ట్గా పిఎండ్ఎల్ అకౌంట్లో రాసేస్తాము. అయితే ఇలా రాయకుండా డైరెక్ట్గా ఎలా చెప్పారంటే మీకు సమ్లో చూడండి, అదండి అసలు విషయం. అలా వస్తుంది ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అకౌంట్ నుంచి. ఇదిగోండి ఇదేగా సమ్ము. ఇదిగోండి బ్యాడ్ డెట్స్ 2000, ఫర్దర్ బ్యాడ్ డెట్స్ 6000, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ 2480. ఈ 3 అమౌంట్స్ని యాడ్ చేసుకుని ఇదిగోండి ఓపెనింగ్ బ్యాలెన్స్ లెస్ ప్రొవిజన్ ఓపెనింగ్ అని చెప్పేసి లెస్ చేస్తే నీకు 480 రూపీస్ వచ్చింది. అది ఎలా వస్తుంది అంటే ఇదిగోండి నేను ఇక్కడ చెప్పాను కదా, ఈ మాదిరిగా వస్తుంది. ఇది లెక్క. రైట్. రైట్. ఇంకా అంతకన్నా డెప్త్ ఏమొద్దు. సరే, ఇప్పుడు 2400 రూపీస్ ల్యాండ్ లార్డ్ అకౌంట్ కి డెబిట్ చేసేసి ఇంక్లూడ్ ఇన్ డెటార్స్ అన్నదాన్ని మనం ఏం చేయాలి? అసలు చేయాల్సింది చేయాలి కదండి. దీని ట్రీట్మెంట్ ఏంటి? 2400ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ రాసుకోవాలి. ఇదిగోండి రాసాం కదా, ఇదంతా తీసేయండి, ఇక కన్ఫ్యూజన్ వద్దు. ఇదిగోండి రెంట్ 2400 క్లియర్గా. సో మనకి పాయింట్స్ అన్ని అయిపోయినాయి అండి, బ్యాడ్ డెట్స్ పాయింట్స్ కూడా అయిపోయినాయి. తర్వాత కమిషన్, ఓకే ఇది నేను చెప్తాను తర్వాత. ఇటు సైడ్ చూడండి, గ్రాస్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ చేసాము. చేసిన తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్ ఏంటి అంటే ఇది పర్చేజ్, డిస్కౌంట్ ఆన్ పర్చేజెస్ అనే పాయింట్ ఉంది మీకు ఒక చోట. ఇదిగోండి ఎక్కడ అంటే డిస్కౌంట్ ఆన్ పర్చేజెస్. ఇదిగోండి డిస్కౌంట్ ఆన్ పర్చేజెస్ 70-80 రూపీస్ని మనం పిఎండ్ఎల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాసాము. డిస్కౌంట్ ఆన్ పర్చేజెస్. ఇంకా అంతకుమించి క్రెడిట్ సైడ్ మీకు ఏమీ రావు, అయిపోయినాయి. మొత్తం రాసేసామండి మనం. పిఎండ్ఎల్ అకౌంట్ కి సంబంధించినవి కూడా అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక 2 పాయింట్స్ మిగిలినాయండి అడ్జస్ట్మెంట్స్ లో. ఒకసారి చూసుకోండి, అడ్జస్ట్మెంట్స్ లో ఫస్ట్ పాయింట్ ఈజ్ ఓవర్. తర్వాత ఫర్దర్ బ్యాడ్ డెట్స్ అయిపోయింది. తర్వాత గూడ్స్ కాస్టింగ్ 10,000 రూపీస్ క్లోజింగ్ స్టాక్ లో కలుపుతాము, ఇవన్నీ చెప్పాము, అది కూడా అయిపోయిందండి. తర్వాత వచ్చేటప్పటికి 2400 కూడా అయిపోయింది. ఏది ల్యాండ్ లార్డ్ కి అమౌంట్, ల్యాండ్ లార్డ్ కి రెంట్ పే చేసిన అమౌంట్ గురించి కూడా. తర్వాత ఇప్పుడు చెప్పే పాయింట్ ఏంటి అంటే జనరల్ మేనేజర్ ఈస్ టు బి గివెన్ కమిషన్ ఎట్ 10% ఆఫ్ నెట్ ప్రాఫిట్స్ ఆఫ్టర్ చార్జింగ్ హిజ్ కమిషన్. ఓకే. తర్వాత వర్క్స్ మేనేజర్ ఈస్ టు బి గివెన్ ఏ కమిషన్. ఈయనేమో జనరల్ మేనేజర్, ఈయనేమో వర్క్స్ మేనేజర్. at 12% of net profit before charging general manager's commission and his own. ఓకే. 2 పాయింట్స్ ఉన్నాయండి ఇక్కడ. ఏంటంటే 5వ పాయింట్ ఇచ్చారు కదా అని మనం ఎగురుకుంటా ముందు 5వ పాయింట్ 10% దగ్గరికి వెళ్ళొద్దు. ఫస్ట్ మనము 12% దగ్గరికి రండి. ఈ 12% క్యాలిక్యులేట్ చెయ్యాలి. దేని మీద క్యాలిక్యులేట్ చెయ్యాలి? నెట్ ప్రాఫిట్ మీద క్యాలిక్యులేట్ చెయ్యాలి. నెట్ ప్రాఫిట్ మీద కూడా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? ఈ వర్క్మెన్స్ కమిషను తర్వాత జనరల్ మేనేజర్ కమిషను తీసివేయక ముందు ఉన్నటువంటి, తీసేసిన తర్వాత కాదండి, తీసివేయక ముందు, బిఫోర్ అన్నాడు. బిఫోర్ ఈ రెండిటిని తీసేయక ముందు ఉన్నటువంటి ప్రాఫిట్ మీద. అంటే ఏంటంటే జనరల్ గా మనము అలా అన్నప్పుడు బిఫోర్ నెట్ ప్రాఫిట్ అన్నారు కాబట్టి మనం ఏంటంటే జనరల్ గా మామూలుగా యాడ్ చేసేసుకోవాలండి. క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంటే కనుక మొత్తం 1,81,000 కి యాడ్ చేస్తే క్రెడిట్ సైడ్ 1,88,080 వచ్చింది. దాన్ని మనము ఇటు సైడ్ కూడా రాసుకుని మొత్తం లెస్ చేస్తే అమౌంట్ ఎంత వచ్చింది అంటే మనకి ఇక్కడ చూపించారండి, నేను ఇక్కడ చెప్పేస్తాను. ఇదిగోండి ప్రాఫిట్ బిఫోర్ చార్జింగ్ ఎనీ కమిషన్ ఎలా వచ్చిందండి మనకి? ఇది ఈ టోటల్ అమౌంట్స్ లో నుంచి ఎక్కడ దాకా తీసేస్తే ఈ రెండింటిని ఆపేయండి. ఈ రెండింటిని ముట్టుకోదు మనం. ఈ 3 పాయింట్స్ ని ఇప్పుడు ఆపేసేయండి. ఈ 3 పాయింట్స్ దగ్గరికి రావద్దు. ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా లెస్ చేస్తే ఎంత వచ్చిందంటే 1,50,000 రూపీస్ వచ్చిందండి. అర్థమవుతుందా? సో ఆ 1,50,000 రూపీస్ మీద బిఫోర్ నెట్ ప్రాఫిట్ అన్నాడు కాబట్టి ఇదిగోండి 10/10 ఏనా ఎంత అన్నారండి మనకి పాయింట్? ఒక్క నిమిషం. 12% కమిషన్. 12%, 12/100 అంటే తీసివేయక ముందు ఉన్నటువంటి కమిషన్. ఏమేమి తీసేయలేదు? జనరల్ మేనేజర్ కమిషన్ తీసేయలేదు, వర్క్స్మెన్ కమిషన్ తీసివేయలేదు. కాబట్టి ఈ 1,50,000 రూపీస్ అనేది ఎంతకి సమానము? 100కి సమానము, 100కి సమానము. సో మనం ఏంటి అంటే 12% కాడికి ఎంత చూస్తాం అనమాట. అంటే 6,000, 1,50,000 ఇంటూ 500.
18,000 రూపీస్. మా కుక్క అరుస్తుంది. ఆగు రాజు, ఆగమ్మా. మా కుక్క డిస్టర్బ్ చేస్తుంది కదా. ఏయ్ ఆగు, రాజు ఆగు. డిస్టర్బ్ ఆగమన్నా. అర్థమవుతుందండి పాయింట్. ఇంకోసారి చెప్తా చూడండి. ఇక్కడ ఏమన్నారంటే టూ రాజు ఆగు. మా కుక్క అండి, దాని పేరు రాజా. మా రాజా కూడా ఒక ఛానల్ ఉంది, అనగాని రాజా ఛానల్ పేరు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మా రాజా ఛానల్ పేరు అనగాని రాజా. దాంట్లో కూడా నేను వీడియోస్ పెడతాను మా రాజా. సరేనండి. ఇక్కడ రెండు పాయింట్స్ ఉన్నాయి. జనరల్ మేనేజర్ ఈస్ టు బి గివెన్ నెట్ ప్రాఫిట్స్ ఆఫ్టర్ ఛార్జింగ్ హిస్ కమిషన్. ఆఫ్టర్ ఛార్జింగ్ హిస్ కమిషన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి నెట్ ప్రాఫిట్ లో ఇతని కమిషన్ పార్ట్ కూడా కలిసి ఉందని అర్థం. అంటే 100 కాదు, 100 ప్లస్ రాజా అరవమ్మా. 100 ప్లస్ 10, 10 వేస్తామండి. సరే, ఈ పాయింట్. వర్క్స్ మేనేజర్ ఈస్ టు బి గివెన్ ఈ కమిషన్ 12%. ఆగమ్మా ప్లీజ్ అమ్మా, బ్లాక్మెయిల్ చేయకు నన్ను. నేను తీసుకెళ్తాను నేను వాకింగ్ కి. ఇక్కడ కనిపి దూరం అందరికి, మా స్టూడెంట్స్ కి బ్లాక్మెయిల్ చేస్తా ఉంటదండి. 12% ఆఫ్ నెట్ ప్రాఫిట్ బిఫోర్ చార్జింగ్ జనరల్ మేనేజర్స్ కమిషన్. ఓకే. ఈ జనరల్ మేనేజర్ కమిషను తర్వాత హిజ్ ఓన్ అంటే ఈ వర్క్స్ మ్యాన్ అనమాట. ఓకే. దానికి ముందు తీసేయక ముందు అంటే ఏంటి అంటే దానిలో ఆల్రెడీ ఈ 100లో కలిసే ఉంటుందన్నమాట. సో మనం ఏంటి అంటే 12/100 డైరెక్ట్ గా వేసేయచ్చు. అప్పుడు ఎంత వచ్చింది? 18,000 వచ్చింది. ఓకే. సో అప్పుడు 1,50,000 రూపీస్ లో నుంచి ఈసారి ఏది ఫిఫ్త్ పాయింట్ చేయడానికి ముందు 18,000 ఎంటర్ చేసేయండి. ఇదిగోండి 18,000 రూపీస్ ఎంటర్ చేసేసామండి ఇక్కడ. ఓకేనా? 18,000 రూపీస్ కమిషన్ టు వర్క్స్ మేనేజర్ 18,000. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం జనరల్ మేనేజర్ది మనం కనుక్కోవడానికి దీంట్లోంచి ఇది డిడక్ట్ చేసి వచ్చినటువంటి అమౌంట్ ఎంత అయితే ఉందో, ఎంత వస్తుందండి? 1,32,000 ఎంత వస్తుంది అనుకుంటా. ఇంటూ ఎంత అమౌంట్ రాయాలి ఇక్కడ అంటే నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ఛార్జింగ్ హిస్ కమిషన్ అంటే ఏంటి అంటే మనకు వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్ అతని కమిషన్ తీసేసిన తర్వాత ఉన్నదంట. అంటే కలిసి ఉన్నట్లయితే ఎంత అవుతుంది? 10, 100 ప్లస్ ఆ పర్సంటేజ్ కలిపితే 110కి సమానం అనమాట ఇది. సో మనం 10/110 వేసి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తే అంత. దాన్ని నీకు ఇక్కడ చెప్పారండి నోట్. ఇదిగోండి, ఇదిగోండి. 1,32,000 రూపీస్ ఇంటూ 110 డివైడెడ్ బై 100. అది 100/110 అనమాట. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 30,000. చూడండి ఇక్కడ ఎంత అమౌంట్ వచ్చిందంటే ఇదిగో 12,000 రూపీస్ వచ్చింది. క్లియరా? 18,000, 12,000. ఇప్పుడు ఈ రెండింటిని తీసేస్తే మనకి నెట్ ప్రాఫిట్ 1,20,000. ఇక మామూలే కదండి. ఫిక్స్డ్ అసెట్స్ దగ్గరికి వచ్చేసేయండి. చెప్పేద్దాం, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను నేను. ముందు అరవింద్ కుమార్స్ క్యాపిటల్ కి 1,00,000 రూపీస్ కి డ్రాయింగ్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఉంది కదండి, దాని 1,000 తీసేయాలి. తర్వాత నెట్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ 1,20,000 యాడ్ చేస్తే 2,19,000. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ రాసుకున్నారండి ఫస్ట్. కరెంట్ లయబిలిటీస్ వచ్చేటప్పటికి లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఏం లేవు. ఇదిగోండి ఇక్కడ నిల్లు. సండ్రీ క్రెడిటార్స్, అవుట్ స్టాండింగ్ సాలరీస్ ఎక్కడ నుంచి తీసుకోవాలి మనం? ట్రేడింగ్ అకౌంట్ లో ఉన్నదండి. తర్వాత సిసి బ్యాంక్స్ ఓవర్ డ్రాఫ్ట్, బిల్స్ పేయబుల్, తర్వాత కమిషన్ పేయబుల్. ఇవన్నీ కూడా సమ్ లో ఇచ్చినవే, కమిషన్ పేయబుల్ కూడా. ఓకే. తర్వాత ఇదిగోండి కమిషన్ పేయబుల్ అంటే ఇది 18+12 మొత్తం కలిపేసి 18,000 + 12,000 మొత్తం కలిపేసి 30,000. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, మెషినరీ, కరెంట్ అసెట్స్, స్టాకు 70,000, సన్రీ డెటార్స్. ఇదిగోండి గూడ్స్ అండ్ అప్రూవల్ 12,000 తీసేసాము. బ్యాడ్ డెట్స్ తీసేసాము. 2,400 రూపీస్ మనకి ఏంటి? ల్యాండ్ లార్డ్ రెంట్. తర్వాత ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ 2,480 రూపీస్, 47,120. తర్వాత బిల్స్ ఎప్పుడైనా సరే 5% తీసేయాలండి. ఇది బిల్స్ రిసీవబుల్, క్యాష్ ఇన్ హ్యాండ్, అక్రూడ్ ఇన్కమ్. ఇక్కడ మనకి టఫ్ పాయింట్స్ ఏంటంటే నీకు ఫీల్ అయితే గనక టఫ్ గా ఇది ఒక థర్డ్ పాయింట్ ఒకటి టఫ్. తర్వాత ఈ ల్యాండ్ లార్డ్ ఇవన్నీ తెలిసినయ్యేలండి. ఈ 5 and 6 పాయింట్స్. తర్వాత ఈ ప్రొవిజన్ ఎలా క్రియేట్ చేస్తాము అనే దాని గురించి. రైట్. ఇంతండి, ఆపేస్తున్నాను సమ్. నెక్స్ట్ రేపు క్లాస్ లో మనం ఇది ఎంతండి పేజ్ నెంబర్ మనం రాయాలి కదండి. దీని నేమ్ డిస్క్రిప్షన్ లో రాయడానికి కోసం చూస్తాను అనమాట. అలాగా 177. ఓకే. పేజ్ నెంబర్ ఇదేనా? సమ్ కాదు, ఒక నిమిషం. ఓకే, ఇది కాదండి. ముందు లెక్కకి వెళ్ళాము. ఫిఫ్త్ ప్రాబ్లము పేజ్ నంబర్
ఫిఫ్త్ ప్రాబ్లం పేజ్ నంబర్. నా దగ్గర టెక్స్ట్ బుక్ లేదనమాట, ఎప్పుడో ఓల్డ్ ఉంది, అందుకని నేను దీన్నే సిస్టంలోనే చూస్తా. 179. సిక్స్త్ ప్రాబ్లం, సిక్స్త్ కాదు ఫిఫ్త్ ప్రాబ్లం 179. రైట్, ఎండ్ చేసేద్దామండి. ఓకే.